మనతో మాట్లాడే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు విందాం. ముందుగా మన వారం మనం ఏం చెప్పుకున్నామంటే ఇశ్రాయేలీయులు దేవుడు ఎలా విడిపించాడు, విడిపించిన తర్వాత వాళ్ళు ఎలా దేవుడికి వ్యతిరేకంగా తిరిగారో మనం తెలుసుకున్నాం. విడిపించేటప్పుడు దేవుడు ఒక 10 అద్భుతాలు చేస్తాడు ఐగుప్తు దేశంలో. అర్థమవుతుందా? ఒక 10 అద్భుతాలు చేస్తాడు. ఆ 9 అద్భుతాల కోసం ఈ రోజు ఏం చెప్పట్లేదు, కానీ ఆ 10వ అద్భుతం కోసం ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుడు ఇశ్రాయేలుకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం? మిమ్మల్ని కానాను భూభాగానికి తీసుకువెళ్తాను, మిమ్మల్ని కానాను భూభాగానికి తీసుకువెళ్తానని వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసిన ఆయన ఫరో మనసుని కఠినపరిచి 9 అద్భుతాలు చేశాడు. అయినా ఫరో మనసు ఇంకా కఠినంగానే ఉంది. తర్వాత ఆయన చేసింది 10వ అద్భుతం చేసే ముందు ఇశ్రాయేలీయులకి కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆయన ఆ విషయాలు ఏంటో చూద్దాం. చూడండి, ఈ 10వ అద్భుతం కోసం ఈరోజు మాట్లాడుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చాడు, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది ఈ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజములతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు ఆయన. జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. ఇశ్రాయేలీలతో దేవుడు చెప్తున్నాడు, 10వ అద్భుతం చేసే ముందు కొన్ని సూచనలు ఇస్తున్నాడు వాళ్ళకి. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఒక ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి ఆ ఫ్యామిలీకి సరిపడా ఒక గొర్రె పిల్లని తెచ్చుకోండి. ఏం చేయండి? నెలలో ఇది మీది మొదటి నెల. అంటే మనకి సంవత్సరంలో మొదటి నెల ఏంటి? జనవరి. వాళ్ళకి అబీబు నెల అని ఉంటుంది. అది ఏప్రిల్ మే అనుకుంటా. ఏప్రిల్ మే మధ్యలో ఉంటుంది వాళ్ళ నెల. మనకి నెలకి మన నెల సగం నుంచి వాళ్ళకి సగం మొదలవుతుంది. ఇప్పుడు 15వ తారీఖు ఉందనుకోండి, జనవరి 15 ఉందా? జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు వాళ్ళకి ఒక నెల. అర్థమవుతుందా? అబీబు నెల ఇది ఏప్రిల్ నుంచి మే మధ్యలో ఉంటుంది. ఈ నెల వాళ్ళకి మొదటి నెల, సంవత్సరంలో మొదటి నెల వాళ్ళది. ఈ నెలలో వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఈ నెలలోనే మిమ్మల్ని విడిపించబోతున్నాను. ఎక్కడి నుంచి? ఐగుప్తీయుల చేతుల నుంచి మిమ్మల్ని విడిపించబోతున్నాను కాబట్టి దయచేసి నా వైపు చూస్తూ వినండి. ఏం చేయాలి? చెప్పినప్పుడు నా వైపు చూడండి, బైబిల్ వైపు చూడకండి. బైబిల్ చూపించినప్పుడు బైబిల్ వైపు చూడండి. ఇది నెలలో మీకు మొదటి నెల కాబట్టి ఈ నెలలో మిమ్మల్ని విడిపిస్తాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇశ్రాయేలీలంతా సర్వ సమాజం అంతా చేయవలసింది ఏంటంటే, మీ ఫ్యామిలీకి సరిపడా ఒక గొర్రె పిల్లని తెచ్చుకోండి. ఏం చేయండి? ఒక గొర్రె పిల్లని తెచ్చుకోండి. ఒక గొర్రె పిల్లని తెచ్చుకొని మొదటి నెలలో మొదటి రోజు తెచ్చుకోండి. 14 రోజులు దాన్ని పెంచండి ఇంట్లో ఉంచి. ఏం చేయండి? 14 రోజులు దాన్ని పెంచండి. 14 రోజులు పెంచి 14వ రోజు దాన్ని చంపండి. ఆ గొర్రె పిల్ల ఎలాగ ఉండాలంటే, ఎలాంటి గొర్రె పిల్ల పడితే అలాంటి గొర్రె పిల్ల తేకూడదు. ఎలాంటి తేవాలో చూద్దాం. చూడండి, 6వ వచనం, 12:6. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. తర్వాత ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. ఏం చేయాలట? మొదటి రోజు తేవాలట. మొదటి రోజు తెచ్చి 14 రోజులు ఉంచాలంట. ఎలాంటి మేకపిల్ల పడితే అలాంటి మేకపిల్ల, ఎలాంటి గొర్రె పిల్ల పడితే అలాంటి గొర్రె పిల్ల తేకూడదు. ఎలాంటి తేవాలి? నిర్దోషమైనది అంటే ఎలాంటి దోషాలు లేనిది, అంటే ఎలాంటి రోగాలు, ఎలాంటి మచ్చలు, ఎలాంటి డాగులు లేనిది ఒక మేకపిల్ల తీసుకురావాలి. ఎలాంటి తీసుకొస్తారంటే, ఆడ మేకపిల్లలు ఏంటి? మగదే తండ్రి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు ఈ పస్కా బలి కోసం 3 పాయింట్లు చెప్తే బాగా గుర్తుపెట్టుకోండి. దీని అసలు అర్థం ఏంటో తెలుసుకుందాం. మొదటగా ఆయన చెప్తున్నాడు, గొర్రె పిల్లని తీసుకురండి.
అది ఎలాంటి గొర్రెపిల్ల పడితే అలాంటి గొర్రెపిల్ల వద్దు, మగది కావాలి. ఎలాంటిది కావాలి? మగది కావాలి. అలాగే నిర్దోషమైంది, ఎలాంటి దోషాలు ఉండకూడదు. 14 రోజులు ఎందుకు పెంచాలి ప్రభు అంటే, ఈ 14 రోజుల్లో దానికి ఏమైనా దోషం ఉందా, లేకపోతే దానికి ఏమైనా రోగం ఉందా, దానికి ఏమైనా మచ్చలు ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో వీళ్ళు తెలుసుకోవాలి. ఒకవేళ దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా రోగాలు ఉంటే దాన్ని బలి ఇవ్వకూడదు. ఎలాంటిది బలి ఇవ్వాలి? ఎలాంటి రోగాలు లేని మేకపిల్లని మాత్రమే బలి ఇవ్వాలి. ఈ 14 రోజులు చూడాలి. ఇది మొదటి పాయింట్. రెండోది చూద్దాం, చూడు 7వ వచనం. 7 చదువు. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము తాను ఇండ్ల చదువు 2 నిలువ కమ్ముల మీదను పై కమ్మ మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును తినాలి. ఇక్కడ రెండో పాయింట్ చెప్తున్నాడు ఏంటంటే, మీకు పస్కా బలి కోసం 3 పాయింట్లు చెప్తున్నాను. వీలైతే 4 చెప్తాం, టైం ఉంటే, టైం లేకపోతే 3. పస్కా బలి కోసం అంటే దీన్ని పస్కా బలి అంటారు. దీన్ని పస్కా బలి ఎందుకంటారంటే మీకు తర్వాత చెప్తాను. వీళ్ళు గొర్రెపిల్లని తీసుకురావాలి. వీళ్ళు గొర్రెపిల్లని తీసుకొచ్చి ఎలాంటిది పడితే అలాంటిది తీసుకురాకూడదు, నిర్దోషమైన తీసుకురావాలి. 14 రోజులు పెంచాలి. పెంచిన తర్వాత చేయాల్సిన పని ఏంటి? దాన్ని 14వ రోజు చంపేయాలి. చంపేసి దాని రక్తంలో కొంచెం తీసుకోవాలి. వీళ్ళే 14 రోజులు పెంచాలి. ఒకసారి ఆలోచించండి, 14 రోజులు పెంచితే వీళ్ళకి ఆ మేకపిల్లకి మంచి అనుబంధం వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా కోడిని పెంచుకున్నాం అనుకోండి, ఆ కోడిని మనం కోసుకుని ఎండలో ఎందుకు, అది మనకు మంచి ఫ్రెండ్ అయిపోద్ది. ఇప్పుడు ఇంట్లో కుక్క పిల్ల ఉందనుకోండి, దానికి ఏమైనా జరిగితే మనం ఒక్కొక్కరు ఏడు చెప్తుంటారు, అది చచ్చిపోతే ఎందుకు, ఒక అనుబంధం అనేది ఏర్పడిపోతుంది. ఈ 14 రోజులు పెంచుతారు. 14వ రోజు వాళ్ళ చేతులతో వాళ్ళే దీన్ని చంపాలి. ఈ రూల్స్ ఇస్తున్నాడు వాళ్ళు. ఎందుకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడో మనం చూద్దాం. 14వ రోజు దాన్ని చంపేయండి. చంపేసి రక్తం తీసుకోండి. మీరు పెంచిన మేకపిల్ల రక్తం తీసుకోండి. చంపేసి ఆ నిర్దోషమైన మేకపిల్ల రక్తం తీసి మీ గుమ్మాలు ఉంటాయి కదా, మీ గడప కమ్ములు, ఆ గడప కమ్ములకి అడ్డుగా ఉన్న గడప కమ్మికి, నిలువుగా ఉన్న గడప కమ్మికి ఆ రక్తాన్ని పోయండి. ఏం చేయండి? రక్తాన్ని పోయండి. అసలు ఏం జరుగుతుందంటే, మీకు ఒక మరణదూత రాబోతుంది. వాళ్ళకి చెప్తున్నాడు ఈ విషయం. ఒక మరణదూత రాబోతుంది. ఐగుప్తీయుల చేతిలోంచి మిమ్మల్ని విడిపించటానికి ఒక మరణదూతను నేను పంపించబోతున్నాను. మీ కుటుంబాలు రక్షించబడాలంటే, ఇశ్రాయేలీయులారా మీ కుటుంబం రక్షించబడాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఆ ద్వార బంధాలకి రక్తం కనిపించాలి. ఆ ద్వార బంధాలకు రక్తం కనిపిస్తే ఈ మరణదూత దాటి వెళ్ళిపోతుంది. ఆ ద్వార బంధం మీద ఒకవేళ రక్తం కనిపించకపోతే ఆ మరణదూత లోనికి వచ్చి లోనున్న తొలిచూలు మగపిల్లలు, తొలిచూలు వాళ్ళని, మగపిల్లలైనా ఆడపిల్లలైనా, తొలిచూలు జంతువులైనా ఎవరైనా, నా వైపు చూస్తున్నానండి, ఎవరైనా చచ్చిపోతారు. అర్థమవుతుందా? మరణదూత వస్తుంది. ఇంటి ద్వార బంధం మీద రక్తం లేదనుకోండి, ఏం లేదు, ఇంటి ద్వార బంధం మీద రక్తం లేకపోతే ఆ మరణదూత లోనికి వస్తుంది. తొలిచూలి మగబిడ్డలు, ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ, తొలిచూలు వాళ్ళంతా చచ్చిపోతారు. తొలిచూలు పుట్టిన జంతువులు ఉంటాయి కదా, ఇప్పుడు మన ఇంట్లో ఒక కోడో మేక ఉంది అనుకోండి, తొలిచూలు అంటే ఫస్ట్ పుట్టిన ఉంది అనుకోండి, అది చచ్చిపోతుంది. ఇది ఒక రోగం, ఒక మరణదూత. ఇది మరణదూత అంటారు కానీ ఇది ఒక రోగం. ఒక రోగాన్ని, ఒక తెగుల్ని పంపిస్తున్నాడు ఈయన. ఈ మరణదూత వచ్చేసరికి ఏముండాలి? రక్తం ఉండాలి. ఆ రక్తం ఉంటేనే మీరు రక్షించబడతారు. రక్తాన్ని చూసి మరణదూత ఏమవుతుంది? దాటి వెళ్ళిపోతుంది. ఆ దాటి వెళ్ళిపోవడాన్ని ఇంగ్లీష్ లో పాస్ ఓవర్ అంటారు. ఏమంటారు? పాస్ ఓవర్ అంటే దాటిపోవుట. దీన్నే పస్కా అంటారు గ్రీక్ లో. అర్థమవుతుందా? ఇప్పుడు పస్కా అంటే ఏంటి? పస్కా బలి కోసం చెప్తున్నాను కదా. పస్కా బలి అంటే దాటిపోవుట, అంటే మరణదూత దాటిపోవుట. దేన్ని బట్టి దాటిపోయింది? ఆ రక్తాన్ని చూసి దాటిపోయింది. ఇంకో పాయింట్ చూద్దాం, చూడండి దీనికోసం.
నిర్గమకాండం 12:10 చదువు. దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిదేది మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుతూ దాన్ని తినవలెను. ఇక్కడ వండటంలో చెప్తున్నాడు, తీసుకురండి, దాన్ని చంపేయండి. మొదటి పాయింట్ చెప్పండి మీకు ఏంటి? ఎలాంటిది పడితే అలాంటిది తీసుకురాకూడదు. ఎలాంటిది తీసుకురావాలి? నిర్దోషమైంది, అంటే ఎలాంటి దోషాలు లేనిది తీసుకురావాలి. తీసుకొచ్చి దాన్ని చంపి దాని రక్తం గడప కమ్ములకి రాయాలి. ఇది రెండోది. మొదటిది నిర్దోషమైంది, రెండోది చంపి రక్తం రాయాలి. ఆ రక్తం రాయటం ద్వారా బతుకుతారు మీరు. మూడో పాయింట్ ఏంటంటే ఎలా పడితే అలా తినకూడదు. దాన్ని మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు? దాన్ని తినడానికి. దాన్ని పెంచాలి, దాన్ని మీరే చంపాలి, చంపి తినడానికి సిద్ధపరచుకోవాలి. ఎలా పడితే దాన్ని అలాగా వండకూడదు. ఎలా పడితే అలా వండకూడదు. మీరు మీ ఫ్యామిలీకి ఎంత సరిపోద్దో అంతే వండండి. అంత మేకపిల్లని తెచ్చుకోండి. ఒకవేళ ఆ మేకపిల్ల మీకు ఎక్కువైపోతుంది అనుకోండి, మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ పక్కన ఉన్న ఫ్యామిలీని కూడా పిలిచి మీ ఇద్దరూ కలిసి ఇంట్లో కూర్చుని తలుపులు గట్టిగా బిగించండి. మీరు బయటికి రాకూడదు రాత్రి అంతా. లోనే వండుకోండి, లోనే తినండి. పొద్దునికి అది మిగలకూడదు. పొద్దునికి అంతా తినేవాళ్ళు, ఏది మిగల్చకూడదు. దాన్ని పారేయకూడదు. ఏం చేయకూడదు? దాన్ని పారేయకూడదు. ఒకవేళ మిగిలిపోతే ఏం చేయాలి? అగ్నితో కాల్చాలి. ఏం చేయాలి? అగ్నితో కాల్చాలి. కొన్ని రూల్స్ చెప్పాడు ఈ పండగకి. అర్థమవుతుందా? 3 రూల్స్ చెప్పాను మీకు. ఇప్పుడు ఏంటి చెప్పండి? నిర్దోషమైంది, తర్వాత గడప కమ్ములకి రక్తం రాయాలి, తర్వాత ఎలా పడితే అలాగా తినడానికి వీల్లేదు. ఎందుకు చెప్పాడు ఇన్ని రూల్స్? దేవుడు ఏది చెప్పినా దాని వెనక ఒక బలమైన కారణం ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఒక పండగ ఇలా మీరు చెయ్యండి, వాళ్ళకి కింద చెప్తాడు ఇది మీకు తరతరములకు నిత్యమైన కట్టడం, మీరు చేస్తానే ఉండాలి. ఇది ఎవరికి చెప్తున్నాడు? ఇది ఇశ్రాయేలీయులకు. మీరు చేస్తూ ఉండండి, మీరు చేస్తూ ఉండండి అంటే వీళ్ళకి ఏదో నేర్పుదాం అనుకుంటున్నాడు. అది అర్థమవుతుందా? వీళ్ళకి ఏదో గుర్తు చేద్దాం అనుకుంటున్నాడు. మీరు తీసుకురండి, ప్రతి సంవత్సరం మీరు తీసుకురండి. ప్రతి సంవత్సరం చేయాలి వీళ్ళు. అప్పుడే కాదు, అవి విడిపించబడ్డప్పుడే కాదు, మీరు విడిపించబడ్డ తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఏం చేయాలంటే మొదటి రోజు, సంవత్సరంలో మొదటి రోజు వస్తే అంటే మనకి జనవరి 1వ తారీఖు అనుకోండి, తీసుకురావాలి మేకపిల్లని, పెంచాలి. 14వ తారీఖుని దాన్ని చంపేయాలి, ఇంట్లో కూర్చుని తినాలి. అర్థమవుతుందా? ఇది ప్రతి సంవత్సరం చేయండి. ఎందుకు చేయండి అంటే దీనికి కొన్ని రూల్స్ కూడా పెట్టాడు. ఈ రూల్స్ అన్ని వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థమైతే వాళ్ళకి ఒకటి అర్థం అవుతుంది. కానీ వాళ్ళకి విచిత్రమైన విషయం అంటే చాలా మందికి ఆ విషయం ఏంటో అర్థం కాలేదు. మనకు కూడా ఆ విషయం ఏంటో అర్థం కాలేదు. చూడండి ఆ రూల్స్ అన్ని ఎందుకు చెప్పాడు ఒకసారి రూల్స్ జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి? నిర్దోషమైంది, తర్వాత రక్తం గడపలకి, తర్వాత ఎలా పడితే అలాగా తినకూడదు. అసలు ఎందుకు చెప్పాడంటే విషయం ఒక వచనం చూద్దాం. చూడండి, మీకు సింపుల్ గా అర్థమవుతుంది. దీన్ని ఏ బలి అన్నాడు? పస్కా బలి. కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు గనక, మరలా చదువు. మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడేను. ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు ఆ పస్కా పశువు ఏంటో కాదు, ఏంటి? యేసుక్రీస్తు. ఆ పస్కా బలిక గొర్రె పిల్లకి సాదృశ్యం ఏంటి? లోక పాపాలన్నీ మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల అని యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ రూల్స్ అన్ని ఎందుకు చెప్పాడంటే వాళ్ళకి ఒక విషయం అర్థం కావాలి. ఏంటి ఆ విషయం? ఈ గొర్రె పిల్లని మనం చంపుతున్నాం కదా, ఈ గొర్రె పిల్లలాగే ఈ గొర్రె పిల్ల రక్తం ఉంటే తప్ప మనం
ఆ మరణం నుంచి తప్పించుకోలేకపోయాం. అంటే యేసుక్రీస్తు అనే ఒక ఆయన వస్తాడో, ఆయన చచ్చిపోతే తప్ప మనకి రక్షణ లేదు. అంటే ఈ మరణం నుంచి మనం తప్పించుకోలేమని అర్థం కావాలని ప్రతి సంవత్సరం చేయమన్నాడు వాళ్ళని. వాళ్ళు ప్రతి సంవత్సరం ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పుడు మనం చేయక్కర్లేదు ఇది. ఎందుకు? నిజమైన పస్కా పశువు వచ్చేసింది కాబట్టి. అర్థమవుతుందా? అది ఎగ్జాంపుల్ గా చెప్పాడు. ఎందుకు? యేసుక్రీస్తు కోసం అర్థం కావాలని. యేసుక్రీస్తు వచ్చేసాడు, ఇంకా మనం అది చేయక్కర్లేదు. కానీ వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు, కానీ ఎవరి కోసం అర్థం చేసుకోలేదు? యేసుక్రీస్తు కోసం అర్థం చేసుకోలేదు. మీకు 3 పాయింట్లు చెప్పాను. ఈ 3 పాయింట్లకి యేసుక్రీస్తు కోసం సింక్ అయ్యే వచనాలు చూద్దాం. మొదటి పాయింట్ ఏంటి? నిర్దోషమైంది. ఇప్పుడు ఒక వచనం చూద్దాం. చూడు, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇక్కడ యేసుక్రీస్తు వాసం చెప్తున్నాడు. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆ గొర్రె పిల్ల మగదే తేండి, ఎందుకంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అర్థమవుతుందా? ఆ గొర్రె పిల్లని ఎలాంటి గొర్రె పిల్ల పడితే అలాంటి తేకండి, పవిత్రమైంది నిర్దోషమైంది తండ్రి. ఎందుకు? ఆయన పవిత్రుడు గనక. అర్థమవుతుందా? ఆయన పవిత్రుడు, ఆయనకి నిష్కల్మషుడు, ఎలాంటి పాపం చెయ్యని వాడు గనక నిర్దోషమైన గొర్రె పిల్ల తండ్రి. ఎందుకు తేవాలంటే ఎలాంటిది పడితే అలాంటిది తేకూడదు. ఎందుకు తేకూడదు అంటే ఆయనకి సాదృశ్యం ఇది. ఫ్యూచర్ లో ఇది జరగబోతుంది. ఆయనకు ఉదాహరణ గనక మీరు ఎలాంటిది పడితే అలాంటిది తేకూడదు. నిర్దోషమైంది పవిత్రమైంది తేవాలి. ఎందుకంటే ఆయన పవిత్రుడు గనక. యేసుక్రీస్తు వారు మాట చెప్పారు. శాస్త్రుల పరిచయాలు ఎదురు నుంచుని ఉంటే ఆయన ఇలాగంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడో స్థాపించగలడు అంటే ఎవరు నిరూపిస్తారు? నేను పలానా పాపం చేశానని ఎవడన్నా చెప్పగలడా అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం అదే డైలాగ్ సెంటర్లో నిలబడి నాలో పాపం ఉందని మీలో ఎవడో స్థాపించగలడా అని అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది అంటారు? వరసెట్టి లిస్ట్ రాసుకొచ్చేసి ఇగో నువ్వు చేసేయండి, ఎవరు నేను స్థాపిస్తాను, నీలో పాపాలు ఎన్ని ఉన్నాయో నేను స్థాపిస్తానని చెప్తారు. అర్థమవుతుందా? ఈ డైలాగ్ ఆయన తప్ప ఎవరో చెప్పలేరు. నిర్దోషమైన గొర్రెపిల్ల ఎందుకు తేవాలంటే ఆయన నిర్దోషమైన వాడు. పవిత్రమైన గొర్రెపిల్ల ఎందుకు తేవాలంటే ఆయన పవిత్రుడు. అర్థమవుతుందా? ఇది ఎవరికి సాదృశ్యం అని చెప్పాను? యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఇంకో మాట, మొదటి మాట అయిపోయింది. ఇప్పుడు రెండో మాట ఏంటి? గడప కమ్ములకి రక్తం రాస్తేనే రక్షణ. వీళ్ళ మరణదూత దాటిపోతుంది. వాళ్ళకి రక్షణ ఎలాగొచ్చింది అంటే వాళ్ళు మరణం చచ్చిపోకుండా ఉండాలంటే ఆ రక్తం. అలా రోజు బతికారంటే గొర్రెపిల్ల రక్తం. ఆ గొర్రెపిల్ల రక్తం లేకపోతే చచ్చిపోతారు వాళ్ళు. ఆ గడప కమ్ములు ఉన్నాయి కదా, అడ్డ కమ్మి నిలువు కమ్మి. ఏంటంటారు అది? అడ్డ కమ్మి నిలువు కమ్మి సిలువ. ఆ సిలువలో ఆ రక్తం లేకపోతే ఏమవుద్దట? మనం రక్షించబడు. అర్థమవుతుందా? ఆ రోజు ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా వాళ్ళు రక్షించబడ్డారు, మరణం నుంచి దాటిపోయారు. ఈ రోజు ఆ రక్తం, యేసుక్రీస్తు వారి రక్తం లేకపోతే మనం రక్షించబడం. వచనం చూద్దాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడ్డాం. ఏమయ్యామట? ఉగ్రత నుంచి రక్షించబడ్డాం. ఆ రోజు వాళ్ళు చావు నుంచి రక్షించబడ్డారు. ఆ గొర్రెపిల్ల రక్తం లేకపోతే వాళ్ళకి అర్థం కావాలి ఏంటంటే ఈ గొర్రెపిల్ల లేకపోతే మాకు బతుకులేదు. ఈ గొర్రెపిల్ల రక్తం లేకపోతే మేము చచ్చిపోతాం. ఖచ్చితంగా మేము చచ్చిపోవాల్సిన వాళ్ళమే. మమ్మల్ని ఎవరు కాపాడేశారంటే ఈ నిర్దోషమైన గొర్రెపిల్ల కాపాడింది. ఈ గొర్రెపిల్ల లేకపోతే మాకు మరణమే.
ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆ రోజు ఆ గొర్రె పిల్ల వాళ్ళని కాపాడితే మొదటి మరణం నుంచి, అంటే ఇప్పుడు సాధారణంగా బైబిల్లో ఎన్ని మరణాలు ఉంటాయంటే 2 మరణాలు. మొదటి మరణం ఏంటంటే ఏంటి, మనం చచ్చిపోవటం. ఇప్పుడు మన శరీరాన్ని విడిచిపెట్టి మనం చచ్చిపోవటం. రెండో మరణం ఏంటంటే మన ఆత్మ నరకానికి వెళ్ళిపోవడం. దీన్ని ఉగ్రత అంటారు. అర్థమవుతుందా? ఆ రోజు శరీర సంబంధంగా మొదటి మరణం నుంచి ఆ గొర్రె పిల్ల వాళ్ళని కాపాడేసింది. అర్థమవుతుందా? ఇప్పుడు రెండో మరణం నుంచి, అంటే నరకం నుంచి మనం తప్పించిన రక్తం ఏంటి? యేసయ్య రక్తం. అర్థమవుతుందా? ఇది సాదృశ్యం అంటారు దీన్ని. ఆ రోజు ఆ గొర్రె పిల్ల రక్తానికి సాదృశ్యం ఏంటి? ఇప్పుడు నీడ నిజం ఉందనుకోండి. ఇప్పుడు మనం నడుస్తూ వెళ్తున్నాం, మనకి వెనక నీడ వస్తుందా? ఎండలో వెళ్తున్నప్పుడు ఏది నిజం అంటున్నాను. మనం నిజమా, నేను నిజమా? ఆ నీడ శాశ్వత కాలం ఉంటుందా? ఉండదు. ఎండ డైరెక్షన్ మారింది అనుకోండి, సూర్యుడి పక్కకు వచ్చాడు అనుకోండి, నీడ ఆటోమేటిక్గా మారిపోద్ది. నడి నెత్తి మీదకి వచ్చాడు అనుకోండి, నీడ సరిగ్గా కనిపించదు, కాళ్ళ కిందకి వచ్చేస్తుంది. అవునా కదా? ఇప్పుడు పాత నిబంధనలో జరిగిందంతా ఏంటంటే ఛాయ, అంటే నీడ. నిజ స్వరూపం ఏంటి? యేసుక్రీస్తు. ఆ బలి ఎందుకు చెప్పాడంటే మీకు అర్థం కావాలి. వాళ్ళకి ప్రతిదీ చెప్పాడు, యేసుక్రీస్తు వస్తున్నారు, మీకోసం చనిపోతున్నాడు, ఆయనలోనే రక్షణ ఉంది అని ముందుగానే వాళ్ళకి ఒక ప్రాక్టీస్ అనేది చేంజ్ చేస్తే వీళ్ళు పసిగట్టలేకపోయారు. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల రక్తం రక్షించింది. ఇప్పుడు ఏ రక్తం రక్షిస్తుంది మనల్ని? యేసయ్య రక్తం. ఆ సిలువ వెనకాల, ఆ గడప కమ్ముల వెనకాల ఉంటేనే వీళ్ళు రక్షించబడతారు, లేదంటే వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారు. ఇప్పుడు ఆ సిలువ వెనకాల ఉంటేనే మనం రక్షించబడతాం. ఆ సిలువను దాటి మనం ముందుకెళ్ళిపోయి మనం పర్ఫార్మెన్స్ చేస్తే ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళు రాత్రంతా లోన్ లేకుండా బయటకు వచ్చి ఏమవుతుందిలే, దేవుడు అలాగే చెప్తాడు, మనం బయటకు వచ్చేద్దామని తలుపు తీసి కానీ బయటకు వచ్చారనుకోండి, వెంటనే వాళ్ళు ఏమవుతారు? ఖచ్చితంగా చచ్చిపోతారు. ఆ గడప కమ్ములు దాటి, ఆ రక్తాన్ని దాటి బయటకు వస్తే వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారు. ఈ రోజు కూడా మనం యేసుక్రీస్తు ఏముందండి, ఆయన అంతే, మనం చచ్చికెళ్తాం మన ఇష్టానుసారంగా, మనం బతికిచ్చని ఆయన రక్తాన్ని దాటి, అంటే ఆయన సిలువను దాటి మనం బయటికి వెళ్ళి లోపల బతకం అనుకోండి, ఆ రోజు వాళ్ళు ఎలాగైతే నశించిపోయారు, ఈ రోజు మనం కూడా అలాగే నశించిపోతాం, బయటికి రాకూడదు. అర్థమవుతుందా? ఆ రక్తం వెనకాలే, ఆ సిలువు వెనకాలే మనం ఉండాలి. ఇది రెండోది. మూడోది ఏం చెప్పాను? ఎలా పడితే అలాగా తినకూడదు. ఎంచుకోవాల్సింది నిర్దోషమైన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల నిర్దోషమైనది ఎందుకు ఎంచుకోవాలి? యేసుక్రీస్తుకి సాదృశ్యం కాబట్టి. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు గనక ఎలాంటిది ఎంచుకోవాలి? నిర్దోషమైంది. రెండోది ఏంటి చెప్పాలి? గడప కమ్ములకి రక్తం దాటిపోవాలి. అంటే గడప కమ్ములకి రక్తం ఉంటేనే మరణం దాటిపోతుంది. ఇప్పుడు మన దగ్గర నుంచి రెండో మరణం దాటిపోయిందంటే ఎవరు రక్తం కారణం? యేసుక్రీస్తు రక్తం కారణం. ఇప్పుడు ఆ పస్కా బలిని ఎలా పడితే అలాగా తినకూడదు. తినేటప్పుడు కొన్ని రూల్స్ చెప్పాడు. ఏంటంటే నడుము కట్టుకోవాలి. ఏం చేయాలి? నడుము కట్టుకుని, అంటే నడుము బిగించుకుని, చెప్పులు తొడుక్కుని, కర్ర పట్టుకుని, మామకు బాగా గుర్తుంది, కర్ర పట్టుకుని ఏం చేయాలట? కంగారుగా ఫాస్ట్ గా తినాలట. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? తినేటప్పుడు ఎలా పడితే అలాగా తినకూడదు, జాగ్రత్త కావాలి, జాగ్రత్తగా తినాలి, ఎలా పడితే అలాగా తినకూడదు. ఇది దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తుకి సాదృశ్యం. ఈ మాంసం తింటున్నారు కదా మీరు, ఈ గొర్రె మాంసం లేకపోతే మేక మాంసం తింటున్నారు కదా వండుకొని, ఇది దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యం. ఎలా పడితే అలాగా తినకూడదు, ఎలా పడితే అలా తీసుకోకూడదు. వచనం చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మనం ఎప్పుడు చదువుకునే మాటే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26, 27 వచనాలు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా
ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ఇది ప్రభు శరీరం అంటే పస్కా బలి. ఎలా పడితే అలాగా రొట్టె ద్రాక్ష రసం తీసుకునేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆ రోజు ఇశ్రాయేలీలు ఆ పస్కా బలి తిన్నారు, ఈ రోజు మనం ఈ పస్కా బలి తింటున్నాం. అంటే ఇది యేసుక్రీస్తు శరీరం. అర్థమవుతుందా? ఎలా పడితే అలాగా తీసుకోకూడదు. ఇక్కడ ఇంకో మాట చెప్పాడు, దాన్ని వేస్ట్ చేయకూడదు. ఏం చేయకూడదు? వేస్ట్ చేయకూడదు. సరిపడినంతే, కుటుంబానికి సరిపడినంతే వండాలి. అంటే ఇప్పుడు సంఘానికి సరిపడినంతే దాన్ని వండాలి. దాన్ని ఎలా పడితే అలా హ్యాండిల్ చేయకూడదు. దాన్ని మిగిలిపోయింది ఎవరికి పడితే అలా పెట్టకూడదు. అర్థమవుతుందా? దాన్ని మిగిలిపోయింది ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు. దాన్ని విడిచిపెట్టకూడదు. మిగిలిపోయింది కదా అని తీసుకెళ్లి పెంట్ల మీద పాడేయకూడదు. అర్థమవుతుందా? ఇది జాగ్రత్తగా, అంత జాగ్రత్తగా ప్రతిదీ రూల్స్ చెప్పిపోతున్నాడు వాళ్ళకి. నిర్దోషమైనది కావాలి, 14 రోజులు పెంచండి, జాగ్రత్తగా తినండి, నడుము కట్టుకోండి, లోనే ఉండి తినండి, బయటికి వెళ్ళకండి. ఏం చేయండి? లోనే ఉండి తినండి, జాగ్రత్తగా తినండి, చెప్పులు వేసుకుని తినండి, చాలా జాగ్రత్త. ఇప్పుడు చెప్పులు వేసుకుని తిన్నారు, చెప్పులు వేసుకుని తినండి అంటే జాగ్రత్తగాని రూల్స్ చెప్తున్నాడు వాళ్ళకి. వాళ్ళకి ఒక ఏకాగ్రత రావాలి. ఎలా పడితే రోజు తిన్నట్టు తినేశారనుకోండి, అలా ఏకాగ్రత రాదు. ఇప్పుడు మనం రొట్టె ద్రాక్ష రసం కూడా ఇంటి దగ్గర మనం చపాతీలు తినమా, రొట్టెలు చేసుకుని తినమా? తింటాం. బయటికి వెళ్ళామంటే గ్రేప్ జ్యూస్ అంటే ద్రాక్ష రసం తాగమా? బయటికి వెళ్ళి గ్రేప్ జ్యూస్ ఇమ్మంటే ఇంకా ఇంతకన్నా బాగా చేసి ఇస్తాడు, తాగుతాం అది. కానీ దీనికి దానికి తేడా ఉంది. వాళ్ళు గొర్రె మాంసం, మేక మాంసం తింటారు, కానీ పస్కా బలికి దానికి తేడా ఉంది. జాగ్రత్తగా తినండి. ఎలా పడితే రోజు తిన్నట్టు తినకండి. చెప్పులు తొడుక్కోండి, నడుము బిగించుకోండి, కర్ర పట్టుకోండి, జాగ్రత్తగా తినండి, జాగ్రత్తగా తినండి. ఇది ఎందుకు సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకి సాదృశ్యం కనుక ఎలా పడితే అలాగా తినకండి. ఈ రోజు మనకి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్న మనం ఎలా పడితే అలాగా తీసుకోకూడదు. యోగ్యత కలిగి తీసుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, యోగ్యత కలిగి. ఏముండాలట? యోగ్యత. యోగ్యత. మనం ఎలా పడితే అలా బతికేసి, ఇంటి దగ్గర ఎలా పడితే అలా ఉండి, ఎలా పడితే అలా మాట్లాడేసి రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటే ఆ కిందో మాట చెప్తాడు, బలహీనులు అయిపోయారండి చాలా మంది. ఏమైపోయారు? బలహీనులు. ఎందుకు అయిపోయారు బలహీనులు? యోగ్యత లేకుండా రొట్టె ద్రాక్ష రసం తీసేసుకున్నారట. అర్థమవుతుందా? వీళ్ళు ఎలా పడితే అలా బతికేశారంటే ఇంటి దగ్గర, చచ్చుకొచ్చి మాత్రం రొట్టె ద్రాక్ష రసం తీసేసుకోవటం వల్ల బలహీనులు అంటే రోగాలు వచ్చేసాయట. ఇంకేమైంది? చాలా మంది మరణించారు, నిద్రించారని ఉంటారు. నిద్రించారంటే దప్పుడు పడుకున్నారని కాదు, నిద్రించారంటే చచ్చిపోయారని. అర్థమవుతుందా? ఎలా పడితే అలా తీసుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు శరీరం. ఈ పస్కా బలి మన కోసం వధించబడింది. ఇప్పుడు పస్కా బలి అంటే మీకు వెంటనే ఏం గుర్తు రావాలి చెప్పండి? ఆ రోజు ఇశ్రాయేలీలకి ఆ పస్కా బలి ఆచారాన్ని ఎందుకు ఇచ్చాడు ఆయన? ఫ్యూచర్ లో యేసుక్రీస్తు రాబోతున్నాడు, మీరు ఏం చేయాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఈ గొర్రె పిల్ల ఎలాగైతే నిర్దోషమైందో ఆయన కూడా అలాగే నిర్దోషమైన వాడు. వాళ్ళకి అర్థం కావాలి. గొర్రె పిల్ల తెస్తున్నాం, దాన్ని పెంచుతున్నాం, దాన్ని చంపుతున్నాం, తింటున్నాం. ఆయన కొన్ని రూల్స్ చెప్పాడు. ఈ రూల్స్ ఎవరికి సరిపోతున్నాయి, ఎందుకు చెప్పాడు అసలు అని కనీసం అర్థం చేసుకోవాలి వాళ్ళు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? మీరైనా అర్థం చేసుకోండి. ఆ బలి యేసుక్రీస్తు వారి బలి. జాగ్రత్తలు ఎందుకు చెప్పాడంటే, ఇది పవిత్రమైన రక్తమైంది, పవిత్రుడైన ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి చనిపోయాడు. ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నప్పుడు ఎలా పడితే అలా మాత్రం ఖచ్చితంగా తీసుకోకూడదు. ఆయన మన కోసం పవిత్రుడై ఉండి, ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఉంది, ఏ పాపమైనా చేసిందా? ఆ గొర్రెపిల్ల ఏ పాపం చేయలేదు, ఏ దోషం లేదు, నిర్దోషమైన గొర్రెపిల్ల అది. ఆ గొర్రెపిల్ల వీళ్ళ కోసం చచ్చిపోయింది. తప్పు చేసింది ఎవరు? వీళ్ళు. ఆ గొర్రెపిల్ల వాళ్ళ కోసం చచ్చిపోయింది. అర్థమవుతుందా? తప్పు చేసింది ఎవరు? మనం. దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు మన కోసం చచ్చిపోయారు. ఇది పస్కా బలి అనేది యేసుక్రీస్తు మరణానికి సాదృశ్యం. రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నప్పుడు ఎలాగ పడితే అలాగా తీసుకోకూడదు. ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం రక్షించబడ్డాం. మంచిది, అందరికి అర్థమైంది కదా? జాగ్రత్తగా రొట్టె ద్రాక్ష రసం తీసుకునేటప్పుడు జాగ్రత్త కలిగి తీసుకుంది. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని
మనస్ఫూర్తిగా అప్పుడు వరకు చెప్పిన వర్తమానాన్ని మనసులో పెట్టుకుని ప్రార్థన చేయాలి. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, ప్రభువా మీరు మా కోసం ప్రభువా ఈ లోకానికి వచ్చి పస్కా బలిగా తండ్రి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు ప్రభువా. మేము చేసిన పాపాలకి తండ్రి మీరు ఆ సిలువలో మరణించారు. ఆ రోజు ఇశ్రాయేలీయుల తండ్రి తప్పిదాలకి తండ్రి ఆ గొర్రె పిల్ల ఎలాగైతే వారిని రక్షించిందో, ఆ మరణం నుంచి తండ్రి ఆ గొర్రె పిల్ల ఎలాగైతే గొర్రె పిల్ల రక్తం ఎలాగైతే రక్షించిందో, ఈరోజు ఉగ్రత నుంచి ఆ భయంకరమైన నరకం నుంచి మీరు మమ్మల్ని రక్షించారు ప్రభు. అందుని బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన రక్షణ తండ్రి ఎంత మాత్రం నిర్లక్ష్యం చేసుకోకుండా తండ్రి మీ అడుగు జాడల్లో ఆ శిలువ రక్తంలో నడవడానికి తండ్రి కృప చూపించండి. విన్న ప్రతి మాటను తండ్రి జ్ఞాపకం ఉంచుకుని తండ్రి వారికి అర్థమయ్యే విధంగా తండ్రి చెప్పే కృపను నాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు ప్రభా. విన్న ప్రతి మాటను జ్ఞాపకం ఉంచుకుని తండ్రి ఆ మాటల అనుసారంగా తండ్రి నడవడానికి కృపనిచ్చి నడిపించి మనం వేడుకుంటాం. చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు బలి నిమిత్తం వాక్య పఠనం చదువుకుందాం.